జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం భక్త సంద్రమైంది. ఆలయ నిర్మాణకర్త భవిష్యత్తు మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేశారు. శుక్రవారం పర్వదినం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా బ్రహ్మత్వంలో విఘ్నేశ్వర పూజ, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి లఘున్యాస పూర్వకంగా పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే సాయంత్రం అమ్మవారి మూల విరాట్ కు భక్తి శ్రద్ధలతో 27 రకాలైన నక్షత్ర, కుంభ, సూర్య, చంద్ర, గజ, వృషభ, సింహ హారతులు ఇచ్చారు. ఈ హారతులు చూడటం వల్ల ఎవరి నక్షత్ర లాభం వారికి అందుతుందని పండితులు తెలిపారు. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు అమ్మవారి ఆలయంలో సహస్ర దీపోత్సవం జరుగుతుందని తెలిపారు. కావున భక్తులెల్లరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని దీపాలను వెలిగించుకోవచ్చని అన్నారు. దీపం పరజ్యోతి స్వరూపమని తెలిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అమ్మవారిని దర్శించుకుని ముత్యాలమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మాధురి దంపతులు, పివిఎస్ సత్యనారాయణ, అత్యం రామకృష్ణ, సూర్యనారాయణ, సత్యవాణి దంపతులు, ధర్మరాజు, అత్యం కృష్ణ, కె రాజు, సుజాత, చిన్ని నాగేశ్వరరావు, నాగమణి దంపతులు, పొన్నాడ అరుణ్, కిషోర్ దంపతులు పాల్గొన్నారు.